హాయ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వంశీ నాయుడు. మీరు ఒక సెకండ్ హ్యాండ్ బైక్‌ని వచ్చేసి ఏమేమి టిప్స్ అయితే చెక్ చేసి అయితే పర్చేస్ చేసుకోవాలనేసి ఈరోజైతే నేను చెప్తాను. నేను ఇప్పుడు 6 టిప్స్ అయితే చెప్తాను. ఈ 6 టిప్స్ అయితే ఫాలో చేస్తే అయితే మీరు ఒక మంచి బైక్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏమంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ బైక్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అంటే అడ్వెంచరా, లేదంటే స్కూటర్సా, క్రూజర్సా, ఇలా చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ కావాలనో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో బైక్ డిసైడ్ అయ్యుంటారు కదా! డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే 6 టిప్స్ అయితే చెక్ చేసుకోండి ఆ బైక్‌లో వచ్చేసి. అందులో నంబర్ 1 వచ్చేసి డాక్యుమెంట్ చెకింగు. ఈ డాక్యుమెంట్ చెకింగ్‌లో వచ్చేసి ఆర్సీని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అనేసి. నంబర్ 2 వచ్చేసి ఇంకోటి వచ్చేసి పీయూసీ అయితే చెక్ చేసుకోండి. పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇదైతే చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి ఆర్సీతో మళ్ళా బైక్ మీద అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఏమంటే ఇంజిన్ నెంబరు, లైక్ చాసిస్ నెంబరు ఆర్సీలో ఉన్నట్లే ఉన్నాయా అనేసి చెక్ చేసుకోండి. ఏదైనా ఒక నెంబర్ మిస్ అయినా కూడా ఆ బైక్‌ని అయితే పర్చేజ్ అయితే చేసుకోకండి. ఎందుకంటే బైక్ మీద దొంగతనం అయితే చేసుకోవచ్చుంటారు. దానికోసమైతే ఒకసారి ఆర్సీని అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఆర్సీలో ఉన్నట్లే చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ఉందనేసి. స్టెప్ 2 ఏమంటే విజువల్స్ అండ్ మెకానికల్ ఇన్స్పెక్షన్. దీనిలో వచ్చేసి బైక్ రస్ట్ పట్టిందా? లేదంటే ఏమైనా డెంట్స్ ఉన్నాయా? చెక్ చేసుకోండి. మెయిన్ థింగ్ డెంట్స్ వచ్చేసి రాయల్ ఎన్‌ఫీల్డ్ వెహికల్స్‌కి లేదంటే మెటల్ పార్ట్స్‌కి అయితే డెంట్స్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే చెక్ చేయండి. ఎక్కడైనా ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి. అలాగే బ్రేక్స్, క్లచ్, సస్పెన్షన్ అయితే చెక్ చేసుకోండి. బ్రేక్స్ వచ్చి కరెక్ట్‌గా అక్యురసీగా వర్క్ అవుతుందా లేదా అనేది. సస్పెన్షన్ కూడా స్మూత్‌గా ఉందా, హార్డ్‌గా ఉందా అనేసి. టైర్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏమంటే బైక్‌ని అయితే స్టార్ట్ చేసి అలాగే ఉంచేయండి. ఒక 2, 3 మినిట్స్ వరకు. క్లియర్‌గా వినండి బైక్ సౌండ్స్. అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయంటే ఆ ఇంజిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందనేసి. ఇంకోటి టిప్ ఏమంటే ఏదైనా మీకు తెలిసిన మెకానిక్‌ని అయితే పిలుచుకొని వెళ్ళండి. అతనికి ఇవ్వండి. టెస్ట్ రైడ్ చేయమని చెప్పండి. మెకానిక్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఏం ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఉందనేసి. దానికోసం అయితే ఒక మెకానిక్‌ని తీసుకొని వెళ్ళండి. మీకు తెలిసిన మెకానిక్‌ని. చైన్ కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా స్మోక్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అలా స్మోక్ వస్తుందంటే అసలు పర్చేస్ చేయకండి వెహికల్ వచ్చేసి. ఎందుకంటే ఇంజిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి టెస్ట్ రైడ్ అయితే చేయండి బైక్‌ని వచ్చేసి. టెస్ట్ రైడ్ వచ్చేసి డిఫరెంట్ గేర్స్‌తో అయితే రైడ్ చేయండి బైక్‌ని వచ్చేసి. డిఫరెంట్ గేర్స్ రైడ్ చేయడం వల్ల మీ ఇంజిన్ కండిషన్ ఎలా ఉందనేసి అర్థమవుతుంది. రైడ్ చేయకపోతే అబ్జర్వ్ చేయండి. వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా? బైక్ అలైన్‌మెంట్ ఎలా ఉందని చెక్ చేయండి. అలైన్‌మెంట్ అంటే బైక్‌ని మీరు రైడ్ చేస్తున్నప్పుడైతే కొన్ని వెహికల్స్ అయితే సైడ్‌కి లాగేస్తూ ఉంటుంది. స్ట్రెయిట్‌గా వెళ్తున్నా కూడా సైడ్‌కి లాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేషన్ అండ్ థ్రోటిల్ రెస్పాన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. బ్రేక్స్ వచ్చేసి మంచిగా అక్యురసీగా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయండి. అలాగే సస్పెన్షన్ కూడా చెక్ చేసుకోండి. స్మూత్‌గా ఉందా, హార్డ్‌గా ఉందా అనేసి. ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ రియర్ సస్పెన్షన్ కూడా. స్టెప్ 4 ఏమంటే ఓడోమీటర్ అండ్ యూజెస్. ఓడోమీటర్ అయితే చెక్ చేసుకోండి. ఓడోమీటర్ ఎలా చెక్ చేసుకోవాలంటే బైక్ ఏజ్‌తో అయితే చెక్ చేసుకోండి. బైక్ ఏజ్‌తో అయితే కంపేర్ చేసి చెక్ చేసుకోండి. స్టెప్ 5 ఏమంటే బడ్జెట్‌ని అయితే కంపారిజన్ అనేది చేయండి. ఒకే డీలర్‌తో కాకుండా డిఫరెంట్ డీలర్స్‌తో అయితే కంపేర్ అయితే చేయండి ప్రైస్ వచ్చేసి. లైక్ ఓఎల్ఎక్స్ అండ్ ఫేస్‌బుక్. ఇదేం నేను రికమెండ్ చేయను. బట్ చెక్ చేసుకోండి. మంచి డీలర్ దొరికితే పర్చేస్ అయితే చేసుకోండి. అలాగే షోరూమ్స్‌కెళ్ళినా కూడా యూజ్డ్ వెహికల్స్ అయితే కొన్ని షోరూమ్స్‌లో అయితే పెడతారు. షోరూమ్స్‌కెళ్ళి కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు పర్చేస్ చేయాలనుకున్న వెహికల్ పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసము గూగుల్‌కి వెళ్ళండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో వచ్చి సీసీటీఎన్ఎస్ అని సెర్చ్ చేయండి. సీసీటీఎన్ఎస్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇక్కడొచ్చేసి మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంది. క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో వచ్చేసి ఇక్కడ జనరేట్ వెహికల్ ఎన్ఓసి అని ఉంది కదా! దాన్నయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ వెహికల్ పైన అయితే కేసులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే ఉంటుంది. మన స్కూటర్స్, మోటార్ సైకిల్స్, ట్రక్స్, కార్స్ అన్నీ ఉంటాయి. మనం చెక్ చేయాలనుకున్న మోటార్ సైకిల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే చాసిస్ నంబరు, ఇంజిన్ నంబర్ అయితే ఎంటర్ చేస్తే ఇవి వచ్చేసి ఆర్సీలో అయితే ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్‌లో అయితే ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేసి చూపిస్తుంది. కంపల్సరీగా ఇదైతే చెక్ చేయండి. ఎందుకు చెక్ చేయమని చెప్తున్నానంటే చాలామంది అయితే వెహికల్స్‌ని దొంగతనం చేసుకొచ్చేసింటారు. దానికోసం అయితే నేను చెక్ చేయమని చెప్తున్నా.
స్టెప్ 6 ఏమంటే ఇది ఫైనల్ స్టెప్పు. డాక్యుమెంట్స్ మీ పేరు మీదకైతే చేంజ్ చేపించుకోండి. అంటే ఆర్సీని వచ్చేసి మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇన్సూరెన్స్ కూడా మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే మెయిన్ థింగు అగ్రీమెంట్ అయితే చేపించుకోండి. ఫ్యూచర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీ మీదే రాకుండా ఉండడం కోసము ఒక అగ్రీమెంట్ అయితే చేపించుకోండి. మీరు పర్చేస్ చేసేటప్పుడు అయితే ఈ 6 టిప్స్ అయితే ఫాలో చేయండి. ఒక మంచి వెహికల్‌ని అయితే పర్చేస్ చేసుకోండి. ఫైనల్‌గా ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియోకైతే లైక్ చేసి మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.